ఈ దినవాక్య ధ్యానాంశము యుద్ధములో జయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచూ ఉన్నాం. క్రైస్తవ సైనికుని గూర్చి అపోస్తుడైన పౌలు రాసెను. ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణ పొందిన స్త్రీ పురుషులు యువతపై వాక్యములోని వారితో యుద్ధము చేయుచున్నారు. మనము పోరాడునది రక్తమాంసములతో కాదని స్పష్టముగా చెప్పబడినందున ఇది ఆత్మ సంబంధమైన పోరాటమని గ్రహించుచున్నాము. మనుష్యులు మనకు శత్రువులు కారు, వారిని ప్రేరేపించు శక్తి మనకు విరోధముగా లేచుచూ ఉన్నది. దూరము నుండి ఒకడు బాణం వేయుచున్నాడు. దానిని పట్టుకొని వివరము అడిగిన ఎడల నన్ను పలానా వారు పంపితిరని చెప్పుట జరుగును. బాణము వేసిన వాడుండగా మనం అతనిని గుర్తించవలను కదా. సర్వాంగ కవచమును ధరించుకుని సైనికుని వలె మనము బలవంతులై ఉండవలను. విశ్వాసమును డాలు వలన ఉపయోగం ఏమిటి? దానితో దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుచున్నాం. యుద్ధరంగములో జయమిచ్చినది ప్రార్థన మాత్రమే. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. అమాలేకుల మీద యుద్ధము చేసినది యెహోషువ. అతడు నడిపించిన సైన్యం అయితే జయమును తెచ్చినది ప్రార్థన. జయము తెచ్చినది మోషే. ప్రార్థనయే జీవము, ప్రార్థనయే జయము. శ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. నిత్య జీవమును చేపట్టాలి. దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. అనుభవం ద్వారా తాను నేర్చుకున్న ప్రతి అంశమును తన ఆత్మీయ కుమారుతో పంచుకు ఉన్నాడు. ఆత్మ సంబంధమైన పోరాటము విశ్వాస సంబంధమైన పోరాటంగా ఉన్నది. పౌలు తన అవసాన దశలో ఇలాగూ రాసెను. మంచి పోరాటము పోరాడతిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు. 2వ దినవృత్తాంతములు 20:2 వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. దేవుడు ఈ దినవాక్యము ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.